హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ వెల్కమ్. గత కొన్ని ఎపిసోడ్స్గా ఒక స్వర్ణామృతంలో పత్రి మేడం గారి యొక్క అనుభవాలతో పాటు యాత్ర విశేషాలు, ఎక్కడెక్కడైతే మేడం ప్రయాణించారో అక్కడి ధ్యాన అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, అక్కడి ప్రదేశాల్లో ఉన్న ముఖ్యాంశాలు, ఎస్పెషల్లీ హిమాలయాలతో పాటు యుఎస్లో కూడా ఒక అద్భుతమైన విశేషాలు, వాటి యొక్క సారాంశాలు, అనుభవాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరి ధ్యాన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా మన ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో లేటెస్ట్గా పత్రి మేడం గారి యొక్క యాత్ర విశేషాలు. సో గత 3 రోజులుగా పత్రి మేడం గారు ఆంధ్రప్రదేశ్లో కనిగిరి, చీమకుర్తి అండ్ ఒంగోలు ఈ ప్రదేశాలన్నింటిలో కూడా ఒక అద్భుతమైన ఈవెంట్స్, అక్కడ యొక్క అనుభవాలు సో మేడం ద్వారా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. సో came back to home again. I know. Pyramid Valley is your home. గిర తిరిగి. యా మేడం, మధ్య మధ్యలో అలాగా ఈ టూర్స్కి అంతా వెళ్ళినప్పుడు ఇక్కడ వ్యాలీలో ఉన్న ఒక అలాంటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి, అప్పుడప్పుడు వచ్చిపోయే గెస్టులు, సో ఇలాంటి వాతావరణం ఇక్కడ ఎలా ఉంటుంది? చాలా కూల్గా వెళ్తూ ఉంది. ఒక్కసారిగా మీరు మన మూమెంట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్న ప్లేసెస్కి మీరు మీ ట్రావెల్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అక్కడ జరిగే ఒక ఈవెంట్స్ని వాళ్ళకి మీ ప్రజెన్స్తో ఆ ఒక ఎలివేషన్ వస్తుంది ఆ ఈవెంట్స్కి. అండ్ ఖచ్చితంగా మీరు వాటి ప్రయారిటీ ఇస్తూ మీరు వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఇలా ఈ వాతావరణానికి ఒక్కసారిగా ఒక ఫుల్ ఆఫ్ మెగా ఈవెంట్స్, పబ్లిక్, మాస్టర్స్ అందరూ ఉన్నదానికి మీకు ఎలా ఉంటుంది మేడం తేడా? గందరగోళంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. ఓకే, ఎంజాయ్ చేస్తాను, బట్ టూ మచ్గా టైం అలా స్పెండ్ చేయలేను. అంటే అందరితోటి స్పెండ్ చేస్తాను, కానీ నా స్పేస్ కనీసం రోజుకి కొంచెం సేపనా నాకు కావాలి. ఓకే, ఇక్కడ పూర్తి నాకు ప్రశాంతత, ఎవరు నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు. అక్కడ పూర్తి డిస్టర్బెన్స్ అని కూడా కాదు, అదొక కోలాహలం, అదొక అందరూ రావడాలు పోవడాలు, కబుర్లు, మైకులు, స్కెడ్యూల్స్ ఫిక్స్డ్ గా ఉంటుంది. అది కొంచెం ఎక్కువగా నేను చేయలేను. అది ఎక్కువగా నేను అలాగా టైం టు టైం సార్ లాగా నేను చేయలేను. సార్కి అది ఎవ్రీడే కాబట్టి సార్ ఎవ్రీడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కంప్లీట్ గా. సో మీరు అప్పుడప్పుడు విజిట్స్ ఇంపార్టెంట్ విజిట్స్ అయితే వెళ్ళిపోతుంటాను. ఓకే ఓకే, అలా ఎంజాయ్ చేస్తాను. అంటే వాళ్ళకి మటుకు మీరు రావడంతో ఒక పండగ వాతావరణం. పండగ అంటే వాళ్ళ యాంగిల్లో అది, అంటే ఇద్దరం కలిసి ప్రయాణం తక్కువ కదా. అవునవును, అది. సో ఎస్పెషల్లీ ఒక స్పెషల్ ఈవెంట్స్ కి మీరు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. డెఫినెట్ గా అటెండ్ అవుతాను నేను. ఇది అప్పుడు 7 days ప్రోగ్రామ్స్ అంట, ఇప్పుడు ధ్యాన చక్రాలు అంట, ఇలాగా ప్రతి 10 days ప్రోగ్రామ్ కి ఐ విల్ బి దేర్, బికాస్ సార్ అక్కడ ఉంటారు, ఆయన కేర్ఫుల్ గా చూసుకోవచ్చు. ఓకే, అది. అండ్ అపార్ట్ ఫ్రమ్ వ్యాలీ, ఇక్కడ సార్ వచ్చినప్పుడు కాకుండా అక్కడ మీకు టైం ఉంటుంది సార్తో స్పెండ్ చేయడానికి. సో ఆ రకంగా కూడా యూ గెట్ రిలీఫ్ కంప్లీట్గా నా టైంలో. సో మేడం, ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి మీరు ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కనిగిరి. ఫస్ట్ కనిగిరి మహాశివరాత్రి సెలబ్రేషన్స్, అండ్ ఒక రవీంద్ర ఆధ్వర్యంలో ఒక కంప్లీట్ కాశీని మన
Yes. కాశీనాయన కాసిరెడ్డి నాయన కాశిరెడ్డి నాయన ఒక పిరమిడ్ ఆశ్రమం, పిరమిడ్ ఆశ్రమం. ఆశ్రమం. అంటే పిరమిడ్ స్మాల్ స్కేల్ లో స్టార్ట్ అయింది, బట్ దే హ్యావ్ ఎ బిగ్ విజన్. అవును. అక్కడ పెద్ద ఎత్తులో చేయాలని, ఒక మంచి ఒక 2 కొండల మధ్యలో హైవేకి దగ్గరలో, యా అండ్ చాలా యాక్సెసిబుల్ గా ఉంది. ఉంది ఇక్కడ. అవును. అండ్ ప్రోగ్రామ్ కూడా అసలు ఎవరు ఊహించినంతగా లార్జ్ స్కేల్లో చాలా అంత వర్క్ చేశాడు అనిపిస్తుంది. 100 మంది వాలంటీర్స్ని పెట్టుకొని రవీంద్ర ఏదైనా కూడా టాప్ చేస్తాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవడు. ఎగ్జాక్ట్లీ. అది నాకు చాలా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం నేను చెప్తూనే ఉంటాను, ఇంత ఎందుకు ఖర్చు పెట్టావు, ఇంత ఎందుకు చేస్తున్నావు, ఇంత ఎందుకు హెక్టిక్గా చేస్తున్నావు అని. నేను మొన్న చెప్పాను చూడు ఒకటి, మనం ఈవెంట్లో కాంప్రమైజ్ అవుతే తర్వాత బాధపడాలని. యా, ప్రకృతి వ్యాలీ టైంలో చెప్పారు. కరెక్ట్ మేడం. అది ఆ పాయింట్ జగపతి రాజు గారు కూడా నాతో అన్నారు, ఆ పాయింట్ నచ్చింది నాకు అని. విన్నారా మేడం? విని ఆ పాయింట్ ప్రకృతి వ్యాలీ గురించి అంతా చెప్పాను కదా, సో ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. నిజమే కదా, అక్కడ కాంప్రమైజ్ అయ్యామంటే ఈవెంట్లో మనం దాన్ని పూర్తిని తీసుకురాలేదు. అలా అవకాశం, ఆ ఎనర్జీ అప్పటి వరకే ఉంటుంది మనకి. అప్పటి వరకే ఉంటుంది. అందులో మంచి రూమ్స్ వేసాడు, హాల్ వేసాడు. మేడం, దట్ వాజ్ గ్రేట్ సర్ప్రైజ్ మేడం. గ్రేట్ సర్ప్రైజ్. గెస్ట్ హౌస్ అక్కడ కంప్లీట్ గా పైన. అది చిన్న కారణం ఏంటి, లాస్ట్ టైం శివరాత్రికో ఆ తర్వాత ఎప్పుడో సార్ వెళ్తే ఆయనకి టిఫిన్ తినాలి అంటే ఆయన ఒక పక్కన కూర్చోవడానికి స్థలం లేదు. ఓకే. అందుకని చెప్పి స్థలం లేదు, ఆయన కార్లోనే టిఫిన్ తినేసో కాఫీ తాగేసో వెళ్ళిపోయారు. అందుకని బాధపడి ఆ ఇల్లు కట్టాడు. ఇన్సిడెంట్ చూసి తను ఇన్స్పైర్ అయ్యాడు. అంటే సార్కి అంత ఇబ్బంది అయింది ఇక్కడికి రావడం, అది గత శివరాత్రిలో. ఓకే. అందుకని ఈ శివరాత్రికి అలా కాదు, బాగుండాలి ఆయనకి అని అన్ని ఫెసిలిటీస్ పెట్టాడు. ఆ రూమ్స్, డైనింగ్, కిచెన్ అండ్ అక్కడ హాల్లో సోఫా సెట్ అండ్ పిఎంసి టీవీ వచ్చేటట్టుగా ఒక టీవీ అరేంజ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెల్ ఆర్గనైజ్డ్. అంటే ఎంట్రన్స్ లోనే సార్కి ఒక రెస్ట్ తీసుకునే ఒక ఫెసిలిటీ క్రియేట్ చేశారు. సో అది మీరు రావడంతో ఫస్ట్ ఇనాగ్రేషన్ అయిపోయింది. అండ్ మీరు రీచ్ అయ్యేసరికి ఒక 4:30 ఆ టైంలో మేడం. 3:30. ఓకే. 3:30కి. సో అలా కార్ దిగేసి ఫస్ట్ ఇనాగ్రేషన్ అయ్యాక లోపలికి వెళ్ళిపోయి అప్పుడు ఇంకా పడుకొని నిద్రపోయాం. వంటిల్లు అవన్నీ పాలు పొంగిచ్చి బ్రహ్మముహూర్తం అనమాట. ఇంకా నన్ను చెప్పాలంటే 3:30 గంటల నుంచి అంటే అది బ్రహ్మముహూర్తం అవుతుంది జనరల్ గా అందరూ చెప్పుకునేది. సో ఆ టైంలో పాలు పొంగించి సరే గెస్ట్ హౌస్ ఇనాగ్రేషన్, పాలు పొంగించడం, అండ్ ఎంట్రన్స్ లోనే అదర్ కొట్టేశారు. బాగుండింది. ఓకే. ఆ రోజంతా ఇంకా మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం భోజనాలు, మధ్యాహ్నానికి మెల్లిమెల్లిగా అందరూ రావడం మొదలెట్టారు అన్ని ఊళ్ళ నుంచి. సో ఆ ఊళ్ళో చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు, సార్ వచ్చేసరికి ఐ థింక్ 12:30 అయిందేమో. ఓకే. మధ్యాహ్నం. ఓకే. 12:30 అయింది. వచ్చాక ఇంకా ఆయన అక్కడ భోజనం చేసుకొని కాసేపు పడుకొని సాయంత్రం ఇంకా ఆయన 5 గంటలకంతా తయారైపోయి వెళ్ళిపోయారు. ఎక్కడికి? 5 పిరమిడ్ల ఓపెనింగ్ కనిగిరి టౌన్ లో. 3 పై ఉన్నట్టున్నాయి, మొత్తానికి 5 పైకి ఎక్కకుండానే ఎవరితోనో చేయించేశారు. కింద కూర్చొని ఆయన లైవ్ చూస్తున్నారు ఎలా జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది మేడం. యాక్చువల్గా అదే సార్ కూడా ఒక గొప్ప రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా మనకి. అంటే ఆ ఇనాగ్రేషన్ టైంలో నేను కూడా ఉన్నాను అక్కడ. అంటే రూఫ్ టాప్ పిరమిడ్ పైన 3rd floor లో కావచ్చు, 2nd floor లో. సో సార్ వచ్చినప్పుడు కింద అక్కడ వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవడం,
అక్కడ ఉన్న సీనియర్ మాస్టర్స్లో ఎవరినైనా ఒకరిని వెళ్ళేసి ఇనాగ్రేట్ చేయమని చెప్పేసి, సో అవంతా కూడా మళ్ళీ ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అంతా కూడా మొత్తం కింద అంతా చూసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పిరమిడ్, అన్ని కూడా పక్క పక్క స్ట్రీట్సే మేడం. సో రవీంద్ర యాక్టివాలో ఎక్కిచేసుకొని ఆ చిన్న చిన్న రోడ్స్ కాబట్టి పక్క పక్కనే వీధులు, ఈ వీధిలో వెళ్ళేసి మళ్ళీ ఆ పక్క వీధిలోకి వెళ్ళాక అలా ఫుల్ అక్కడ కోలాహలం అంతా ఎంట్రన్స్ లో. చాలా 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 ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు పర్సనల్ గా. నేను అదే 5 గంటలకు తయారైపోయి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అబ్బాయి ఈయనకి ఇంత ఎండలో అనుకున్నాను, చూస్తే ఇది. అంటే సార్ని కూడా వాళ్ళకు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, అంటే వాళ్ళు ఆ పైన పిరమిడ్ చూడలేదన్న ఒక ఏంటి వాళ్ళకి అది లేదు, సార్కి కంఫర్ట్ ఇచ్చాము, ఆ హ్యాపీనెస్ ఎక్కువ కనపడింది వాళ్ళందరిలో కూడా. అండ్ చూసేసి అలా ఒక్కొక్క వీధి అని తిరిగినప్పుడు మేడం, పర్సనల్ గా నాకు కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మొత్తం అక్కడ బయటి ప్రపంచంకి వెళ్ళాం ఈ బావిలోంచి. అవన్నీ చూసినప్పుడు ఐ గాట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. రైట్. అంటే వాళ్ళందరూ కూడా మంచి వెరీ ప్యూర్ హార్టెడ్, ఎంత అభిమానంగా ఉంటారో చూడు, వాళ్ళు ఎంత ప్రాణం పెడతారో. అందులో చిన్న టౌన్స్ వాళ్ళు ఎక్కువ, అవును మేడం, అభిమానం ఎక్కువ ఉంటుంది చాలా. సో అందరు కూడా చిన్న టౌన్, చిన్న టౌన్ బట్ బిగ్ హార్టెడ్ పీపుల్ అందరు కూడా. సో ఇంకా వీటితో పాటు నాకు అర్థమైందంటే కనిగిరిలో స్వర్ణామృతం ఫ్యాన్స్ చాలా మంది నాకు అర్థమైంది నాకు అక్కడికి వెళ్ళాక. అక్కడికి ప్రతి పిరమిడ్ ఇనాగ్రేషన్ దగ్గర వాళ్ళు గుర్తుపట్టేసి కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం, మేడం గారి అనుభవాలు ఇన్ని ఉన్నాయని మాకు తెలియదు, ఇంత జోవెల్గా ఉంటారని తెలియదు అని చెప్పేసి వాళ్ళ ఏవైతే మైండ్ లో ఉన్న బ్లాగ్స్ బద్దలైపోయాయి. నా గురించి మీ గురించి ఉన్న బ్లాగ్స్ అన్ని బద్దలైపోయాయి ఈ స్వర్ణామృతం వాళ్ళందరికీ. సో అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఇంకొక యాంగిల్లో. అండ్ ఒక ఇన్స్పిరేషన్ ఒక పక్క వాళ్ళ చేసే వర్క్, అండ్ ఇంకో పక్క వీళ్ళు ఇచ్చే ఒక ఫీడ్బ్యాక్ ఎపిసోడ్స్ గురించి, బోత్ కాంబినేషన్స్ లో ఆ పర్టికులర్ ఇనాగ్రేషన్ పిరమిడ్స్ ఇనాగ్రేషన్ టైంలో ఐ ఫీల్ వెరీ డిఫరెంట్ మేడం. బాగుండేది, ఎంజాయ్ చేశాను. మనకి ఇది ఒక స్వర్ణామృతం టూర్ లాగా అయిపోయింది. అదే కదా. నువ్వు లాస్ట్ టైం కూడా మనం ఎక్కడికి వెళ్ళాము? కడతాలకి వెళ్ళాం మేడం. కడతాలప్పుడు అక్కడ ఉన్నాను చాలా వారికి. తర్వాత ఇంకా నాకు తెలిసి ఇదే అనుకుంటా. సంక్రాంతికి రాలేదు. సంక్రాంతికి రాలేదు. సో మేడం ఈ టూర్లో ఇంకా మొత్తం ఆడియన్స్ అంతా కూడా చాలా మంది ధ్యానులు వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు. అండ్ ఆ రోజు నైట్ శివరాత్రికి మోర్ దెన్ 28,000 అనేది ఒక కౌంట్ మేడం. దగ్గర చూడు 28,000 10,000 మంది భోంచేశారు. అది కాక రాత్రికి 28,000. చూడు ఎంత వర్క్ చేశాడో చూడు, దాన్ని బట్టి తెలుస్తుంది. అవును మేడం, ఎంత వర్క్ చేస్తే అంత మంది వస్తారు. లాస్ట్ 2 months గా అక్కడ చుట్టుపక్కల అన్ని స్కూల్స్ కానీ అన్ని ఎక్కడెక్కడైతే గ్రూప్స్ ఉంటుందో అందరికి వెళ్ళి మెడిటేషన్ క్లాసెస్, పాంప్లెట్స్ చెప్పడం. అండ్ టౌన్లో అంతా కూడా హోర్డింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్. అండ్ ఇదంతా కూడా వాళ్ళు లాస్ట్ 2 months గా చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి అన్ని వర్క్ చేస్తున్నారంట కంప్లీట్గా. అండ్ ఆ మొత్తం నైట్ ఒక జాగరణ లాగా మార్నింగ్ 6 o'clock వరకు జరగడం అనేది చాలా అందరు అక్కడే ఉన్నారు మేడం. అందరు అక్కడే ఉన్నారు. ఇంచుమించు తెల్లవారుజామున 4 గంటల దాకా అయితే అందరూ ఉన్నట్టు నాకు కనిపించారు. ఆ తర్వాత మెల్లమెల్లగా పలచబడింది కానీ అంతవరకు బాగానే చేశారు ఆ మ్యూజిక్. ఎందుకంటే నాకు
కిటికీలోంచి బాగా వినపడుతుండింది మొత్తం ఓకే అంతా. ఓకే. సో మీకు ఆ ప్రోగ్రాంలో మీకు ఇంకా బాగా నచ్చిన అంశాలు ఏంటి మేడం? నచ్చిన అంశాలు ఆ కోలాటం చాలా బాగా చేశారు. ఓ వావ్. కలిగిరి లోకల్ వాళ్ళు కోలాటం చాలా అద్భుతంగా చేశారు. చాలా మంచిగా ఉన్నాయి. నేను ఇక్కడ ప్రకృతి వ్యాలీకి వెళ్ళినప్పుడు దింసాలని చెప్పానే, అలాగే ఇక్కడ కోలాటం నాకు అట్లా అనిపించింది. చెప్పారా దింసాది వాళ్ళు దాన్ని చూసే వీళ్ళు సినిమాల్లో కూడా ఈ స్టెప్సే వేసేది. నిజం అంత మంచిగా కూడా వేరేమో. ఓకే. అంటే వీళ్ళు కట్లు చెప్పుకొని చేస్తారు డాన్స్ సినిమాల్లో. వాళ్ళు ఒకటే స్టెచ్ లో పర్ఫెక్ట్ టైమింగ్. అలాగా ఈ కోలాటం కూడా జరిగింది. అది మోర్ దెన్ 1.5 అవర్ దాకా జరిగింది. నాకు ఇంకా చేసినా కూడా చూడాలని ఉండింది. అంత బాగా చేశారు. వాళ్ళు కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు మేడం. అంటే అదే టెంపోలో లాస్ట్ వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేశారు. యా కరెక్ట్ మేడం, మీరు చెప్పేది వన్ ఆఫ్ ద హైలైట్. చాలా బాగుంది. అంతమంది కూర్చొని అన్ని ఊళ్ళ నుంచి అందరూ రావడము. 2 ప్రోగ్రాంలు పెద్దవి కాబట్టి వాళ్ళు అన్ని ఊళ్ళ నుంచి అందరూ వచ్చారు. చాలా మంది అంటే మాస్టర్స్ అంతా, అంటే పాత వాళ్ళంతా కూడా. ఓకే. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. సో రామ్ లక్ష్మణ్ గారు వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళు ఒంగోలు కదా, మరి రాకేం చేస్తారు, లోకల్స్ వాళ్ళు. ఓకే. ఏం డాన్స్ చేస్తారు వాళ్ళు. ఫైట్ మాస్టర్స్ కాదు, డాన్సర్స్ కూడా. డాన్స్ అండి అసలు ఎంత బాగా చేస్తారో. డాన్స్ మంచిగా గ్రేస్ఫుల్ గా చేస్తారు ఇద్దరు. అండ్ వాళ్ళతో ముఖాముఖి ప్రోగ్రామ్ కూడా ఎప్పుడు 2 o'clock అలా చేశారు మేడం. అవునా? ఓకే. సో క్వశ్చన్ ఆన్సర్స్ టైప్ ఎర్లీ మార్నింగ్ టైంలో 2 to 4 అట్లా ఆ ప్రాంతంలో బాగా జరిగింది వాళ్ళది. ఇది కూడా మన పిఎంసి లైవ్ 6 to 6, ఈవినింగ్ 6 to మార్నింగ్ 6 వరకు కంప్లీట్ లైవ్ ప్రోగ్రామ్ టెలికాస్ట్. అండ్ ఈవెన్ ఆ బ్యాక్ డ్రాప్ కూడా మన బ్యానర్ థీమ్ వెళ్ళిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుండింది. ఆ శివలింగం వేసి, అది హిమాలయాల్లో శివలింగం. అదే అమర్నాథ్ లో అలాగే ఉంటుంది. శివుడు ఐస్ గడ్డ కదా, ఆ లింగం అలాగే ఉంటుంది. అది బాగుంది మేడం. ఇప్పుడు ధ్యానమా చక్రం నుంచి ఆ థీమ్ స్టార్ట్ అయింది బాగా. ఆ బ్యానర్స్ థీమ్ పోయేసి మనకి ఈ థీమ్ వచ్చేసింది. 3D ఎఫెక్ట్స్ లో ఇలా సెట్ చేసుకోవడం. ఇక మీరు మన ఇంకా బ్యానర్స్ సెట్స్, బ్యానర్స్ బోర్ కొట్టేసాయి. అది కూడా చాలా బాగా చేసింది. చాలా బాగా. ఎక్కడ కూడా రవీంద్ర గారు కాంప్రమైజ్ అవ్వలేదు మేడం. ఇందాక మీరు ఫస్ట్ చెప్పినట్టుగా మీకు మీకు సార్కి ఆ రూమ్స్ కట్టించడం కానీ, అండ్ భోజనాలు వచ్చేసి వాళ్ళు మన ధ్యానమా చక్రం వాళ్ళే అంటే వైష్ణవి క్యాటరర్స్. సో వాళ్ళే రావడం. ఎందుకంటే ఆ శివరాత్రి రోజున 28,000 మందికి చేయాలంటే అంత స్టఫ్ ఉన్న క్యాటరర్స్ వాళ్ళు రావడం. ఎస్పెషల్లీ సారు రెఫర్ చేశారంట మేడం. రవీంద్ర నాకు చెప్పారు, రవీంద్ర మొత్తం అన్ని మొత్తం అంత ఈవెంట్లో సార్ ఇన్పుట్స్ ఏంటి అని అడిగాను. ఈ వైష్ణవ్ క్యాటరర్స్ ని తెప్పించమని చెప్పారంట. సో అది కంప్లీట్ మార్చేసింది మేడం. ఎందుకంటే వాళ్ళకి ఆ కెపాసిటీ తెలుసు, మన మూమెంట్ ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి. అండ్ అంతమందిని మేనేజ్ చేయగలరు. వాళ్ళు ఎస్టిమేషన్ భలే వేసేస్తారు. జనాల్ని చూసి అప్పటికప్పుడు వండేస్తుంటారు. జనాలు ఎంతమంది వస్తారో తెలియకుండా ఉండకపోవడం కాదు, జనాలను చూసి ఎస్టిమేషన్ వేస్తారు. అందులో విలేజెస్ కొంచెం ఎక్కువ తింటారు అనకూడదు, కానీ వాళ్ళ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి వండడం స్టార్ట్ అవుతుంది. అది ఫుడ్ ఐటమ్స్ కూడా మేడం ఎన్ని 18 ఐటమ్స్, 8 కౌంటర్లు పెట్టేశారు. 18 ఐటమ్స్ చూడడానికి అయితే అస్సలు అద్భుతం. ఏంటి రవి అంటే, అంతే సార్ చేస్తే ఇట్లా చేయాలా
ఒకటే డైలాగు. మన ఈవెంట్ మనకు అవకాశం ఇచ్చారు సార్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలని అతను చాలా మంది ఇన్స్పైర్ చేస్తారు మేడం. తన మాటలు, చేతలు, ఎనర్జీ లెవెల్స్. వచ్చినా కూడా ఏదన్నా పని తన చేతికి ఇచ్చామంటే 100% ఇస్తాడు. ఇప్పుడు ధ్యాన చక్రంలో కూడా మనం రూమ్ అకామిడేషన్స్ ఇచ్చాం కదా, ఇచ్చినప్పుడు ఆయన ఎప్పుడు నేను రవి అని ఫోన్ చేసి పిలవంగానే ప్రత్యక్షం అయ్యేవాడు, అద్భుత దీపం లాగా. అలాగా చాలా మంచిగా అనిపించేది. వెంటనే నాకు ఇంపార్టెంట్ పీపుల్ వస్తుంటేనే చేస్తాను, లేకపోతే మామూలుగా వస్తున్న వాళ్ళకి నేను చేయను. ఇంపార్టెంట్ పీపుల్ వస్తే నాకు రూమ్ కావాలి అంటే వెంటనే అడ్జస్ట్ చేస్తాను. ఒక 2-3 అవర్స్ ఇవ్వండి అలా చెప్పి వెంటనే చేసేవాడు. అలాగే ఏది తీసుకున్నా కూడా 100% చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూడా వ్యాలీలో కూడా చేశాడు చాలా ఈవెంట్స్ లో. ఈవెంట్ ఆర్గనైజర్ గా వెరీ బిగ్ సపోర్ట్, వాలంటీర్స్ చేయడం కానీ ఇంకా తన ఎనర్జీస్ ని సార్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోయారు మేడం. ఆ కనిగిరి ప్రాజెక్ట్ ని కంప్లీట్ ఓన్ చేసుకొని అందరిలో కూడా ఇన్స్పిరేషన్ నింపాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. అనుకోండి మేడం, ఈ శివరాత్రికి ఇన్ని పిరమిడ్స్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయించాలి సార్ దగ్గర. సో నెక్స్ట్ శివరాత్రి 50 పిరమిడ్లు ఇనాగ్రేట్ చేద్దాం. అలా అంటే తలా కొన్ని వేసుకోవాలి అలాంటప్పుడు. అలాగే ఏం లేదు, ఇప్పుడు అన్ని రూఫ్ టాప్ ఇళ్ళన్నీ కూడా మొత్తం పిరమిడ్లమయం అయిపోవాలి. మొత్తం కనిగిరి టౌన్ ఎక్కడ చూసినా సరే ఇంటి పైన పిరమిడ్ కనపడాలి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఆ విజన్ తో పాటు వర్క్ కూడా అలాగే చేస్తారు మేడం. సో 2 ప్యారలల్ గా విజన్ తోటి. అండ్ రియల్ గా ఈ కనిగిరి ట్రిప్ లో మేడం అండ్ మీరు తీసుకెళ్ళడం అనేది మాకు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్, అవన్నీ చూడడం వల్ల. బయట ప్రపంచం చూస్తే కదా మనదేంటో తెలుస్తుంది. చూడ అంతమంది ఎలా వస్తారో, ఎక్కడెక్కడ వాళ్ళో, ఎక్కడెక్కడి నుంచో. మన పిఎస్ఎస్ఎం అంటేనే విలేజ్ వరకు ఆ మూమెంట్, ఆ ధ్యానం, శాకాహారం, పిరమిడ్స్ వెళ్ళడం అనేది, విలేజ్ లెవెల్లో వెళ్ళడం అనేది పిఎస్ఎస్ఎం. ఆయన ఎక్కువ విలేజెస్ మీదే కదా కాన్సన్ట్రేట్ చేసింది ఒకప్పుడు. ఓకే, ఓన్లీ విలేజెసే కదా మొత్తం అంతా. సో దానివల్ల ఆయనకి విలేజ్లోనే ఆయనకి ఇష్టం, విలేజ్ మనుషులే ఇష్టం. ఆ ఇన్నోసెన్స్, ఆ యొక్క ప్యూరిటీ, ఇవన్నీ కూడా విలేజర్స్కే ఎక్కువ ఉంటాయి. కనుక ఆ అభిమానం కూడా వాళ్ళు అలాగే చూపిస్తారు, ప్రాణం పెడతారు. ఇంకొకటి హైలైట్ మేడం, నాకు షాక్ అయిపోయాను నేను. అక్కడ శివరాత్రి ప్రాంగణంలో ఒక కౌంటర్ ఉంది మేడం. షర్బత్, నిమ్మకాయ, పంచదార, వాటర్ త్రూ డే మేడం, త్రూ డే కంప్లీట్ గా వాళ్ళు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు అనమాట. పెట్టేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇంకా గ్లాసులో పోసి ఇవ్వడమే కంప్లీట్ గా. నేను ఎప్పుడు బై 11 o'clock చూసాను, నైట్ 1 o'clock వరకు అది పాత్ర అలాగే ఉంది, సర్వ్ చేయడం అలాగే ఉంది. అది నేను అడిగా నాకు 1 of the ఆర్గనైజర్ని, ఏంటి సార్ అంటే, సార్ ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కదా, రావడం వాళ్ళకి కాస్త సేద తీరుతూ ఉంటుంది. వచ్చే మంచినీళ్ళనే కాదు, ఒక మంచి ఈ నిమ్మకాయ రసం ఇస్తే వాళ్ళకు ఒక రిలాక్స్ అవుతారు కదా అనిపించింది. ఎంత ప్యూరిటీ ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అనిపించింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ యాక్టివిటీ అనిపించింది. అదొకటి. ఎండాకాలం కూడా కదా, ఎండాకాలం దానికి అది చాలా హెల్ప్ అవుతుంది, డిహైడ్రేషన్ అవ్వకుండా. అది ఓకే, బాగుండింది. అండ్ అక్కడ ఒక పెద్ద ఆయన మేడం, ఆ పెద్ద ఆయన గురించి, ఆ పెద్ద ఆయన కూర్చున్నాడు నా దగ్గర, కూర్చుని స్వర్ణామృతం చాలా బాగుందమ్మా, చాలా బాగా చెప్తున్నారు. నిన్ను అడుగుతాడే ఓ కుర్రాడు, ఆయన భలే సూటిగా క్వశ్చన్స్ చేస్తాడమ్మా,
ఆయన్ని చూడాలని ఉంది, ఎక్కడ ఉన్నాడంటే కింద ఎక్కడో ఉండుంటాడండి, మీరు వెళ్ళి కలవండి అన్న. ఓకే. సో నేను కలిశాడు. అక్కడ అంటే అక్కడ కూర్చున్నారు మేడం. అంతకుముందే మిమ్మల్ని కలిసినప్పుడు మీరు అడిగారు, ఓ పెద్ద ఆయన నీకోసం వెతుకుతున్నాడు, వెళ్ళి కలువు అన్నారు. నేను అలా కిందికి వెళ్ళాను. అక్కడ చూసినప్పుడు ఆ టైంలో ఎవరు కనపడలా. సరే మొత్తం జనాలు ఫుల్ క్రౌడెడ్ ఉన్నారు కదా, సరే మీట్ అవుదామని అనుకున్నప్పుడు ఆయన పేరేంటో ఏం తెలియదు అసలు. అందరినీ మీట్ అవుతా అలా వస్తూ ఉన్నాను. ఆయన ఇలా కూర్చున్నాడు మేడం. నేను అలా వెళ్తూ ఉన్నా. అలా వెళ్తున్నప్పుడు ఇలా చేయి తీసి ఇట్లా ఇట్లా అని అలా టాలీ చేసుకుంటున్నాను, ఈతనా కాదా అని చెప్పి ఇలా వేసుకుంటున్నప్పుడు ఆయన పెద్ద ఆయన అది మీరు చెప్పగానే గుర్తొచ్చింది. నేనే ఆయన దగ్గరికి వచ్చేసి రాగానే నేనే పరిచయం చేసుకున్నాను. పరిచయం చేసుకున్నాక సార్ అదే మీరా కాదా అని నేను వెతుకుతున్నాను, చూస్తున్నాను. సార్ నేనే సార్ అని చెప్పేసి అలా కూర్చున్నాను. కూర్చున్నాక ఆయన ఇందాక మీరు చెప్పినట్టుగానే ఆయన చెప్తున్నాడు, మీరు ప్రశ్నలు వేయడే బాగుంది, అమ్మగారిది మంచి ఆ సంభాషణ చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉన్నానని చెప్పేసి తన అనాలిసిస్ అంతా చెబుతూ ఉన్నారనమాట కంప్లీట్ గా. చెప్పినప్పుడు అందులో నుంచి అవన్నీ కూడా ఎంతగా ప్రభావితం చేసింది ఏంటి అనేది అని చెబుతూ, అండ్ ఆయన ఒక పక్క నన్ను అడుగుతున్నారు. ఆయన నేను మళ్ళీ తిరిగి అయిపోయాక మళ్ళీ నేను ఆయన అడుగుతున్నాను అనమాట. సో మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు ఏంటి ఆయన గురించి తెలుసుకుందామని చెప్పేసి ఆ ఒక డిస్కషన్ ఆల్మోస్ట్ ఒక 2 hours దాకా వెళ్ళింది మేడం. ఇద్దరం అలా కూర్చున్నాం అంతే. జనాలు వస్తున్నారు పోతున్నారు, కొంతమంది మా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు వింటున్నారు. మేము కూర్చున్న చోటే వాళ్ళు వచ్చి షర్బత్ ఇస్తున్నారు. మాట్లాడి సో రియల్లీ సంభాషణ చాలా చాలా ఎంజాయ్ చేశారు మేడం. అండ్ మోర్ ఓవర్ ఆయన జర్నీ ఒక 19 years అప్పుడే ఆయన హిమాలయాల్లోకి వెళ్ళి, అంటే ఆయన మనసుని జయించాలి అనే ఒక మెయిన్ సంకల్పం అనమాట. సో ఇదంతా చంచలంగా ఉంటుంది, దీన్ని జయించడం ఎలా అనే ఒక ఆలోచన నుంచి ఆయనకి పుట్టిందన్నమాట ఈ ఒక స్పిరిచువాలిటీ పైన ఒక ధ్యాస అంతా కూడా. ఆయన హిమాలయాలకు వెళ్ళేసి అక్కడ ఎంతో మంది యోగులను కలిసి వీటిపైన ఎంతో సాధన చేసి ఒకనొక టైంలో ఈ మనస్సుని ఎలాగా దీన్ని జయించాలని ఒక తల కొట్టుకునేవారట గోడకి, నాకు ఇంకా తగ్గాలి, దీన్ని ఏం చేయాలని. సో రకరకాల యోగాలు అవి ఇవి అన్ని చేసి చాలా మంది ఋషులని వీళ్ళందరినీ కలవడం చేస్తే ఒక ఆయన మనసుని జయించే ఒక దాన్ని సాధించాడు అతను. సో అలా వచ్చేసి చివరికి మళ్ళీ శ్వాస మీద ధ్యాసలకే ఇంకో రకంగా ఎంటర్ అయ్యాడు అనమాట ఆయన. అయ్యాక అక్కడున్న ఒక యోగి, మీరు సంసారి కావాలి అని చెప్పి ఈ యొక్క నిత్య జీవితంలో ఎలాగైతే అందరూ ఉంటారో ఆ జీవితంలోకి మీరు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఆయన మళ్ళీ ప్రాపంచికంలోకి వచ్చి ఆయన మ్యారేజ్ ఈ యాక్టివిటీస్ అంతా కూడా జరుగుతుందంట మేడం. కంప్లీట్గా జరుగుతున్నప్పుడు ఆయన అనుకున్నానంట మేడం, నాకు ఎక్కువ కష్టాలు కావాలి, కష్టాల నుంచే నేను ఎక్కువ అతను చెప్పారట ఆ యోగి, మీరు ఎప్పుడైతే ప్రపంచంలోకి వెళ్తారో అప్పుడు ఎన్నో కష్టాలు ఉంటుందో అందులో నుంచే మీకు జ్ఞానం వస్తుంది. వీటి ఊరికే ఇక్కడ హిమాలయాల్లో ఉంటే మీకు ఆ జ్ఞానం రాదు. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని మీ ప్రాపంచికంలో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో కష్టాలు వస్తాయి, అందులో నుంచే మీకు అసలైన అనుభవం ఉంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు అని మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చాక అతను అనుకున్నాడు మేడం నాకు ఎన్నో కష్టాలు కావాలి అని చెప్పేసి అతను శనిదేవుని అడిగారంట మేడం, నాకు ఫుల్గా నాకు కష్టాలు ఇవ్వు అని చెప్పేసి. అంటే ఆయనకి ఏంటంటే ఒక మాస్టర్స్ రావడం అనేది జరుగుతుంటారు అతనికి రెగ్యులర్ గా. ఆ స్థితిలోకి వచ్చాడంట అతను ఆ సాధన ద్వారా, కఠోర సాధన ద్వారా. సో ఆ శని మహాత్ముని పిలిచి నాకు కష్టాలు ఇవ్వు అని చెప్పేస్తే ఆయన ఓకే అన్నాడంట మేడం. అక్కడ నుంచి ఆయనకి ఇంకా స్టార్ట్ అయిందట సినిమా. ఆయన అన్ని రకాలుగా ఆయనకి ప్రాబ్లమ్స్ అంట.
ఓకే. ఆయన ఇన్వాల్వ్ కాకపోయినా కూడా ఆయనకి దానికి సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్ నుంచి ఆయనకి దెబ్బలు పడేవాట. అలాగా బేసికల్గా వ్యవసాయం. సో వ్యవసాయంలో చాలా అక్కడ నష్టాలు రావడం, అవి ఏదో రకంగా, అండ్ ఎవరో ఒక ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ ఆయన మీద పడిపోయి ఆయన మీద కేసులు పెట్టడం, సో ఆ కేసులో నుంచి బయటకు రాలేకపోవడం, ఇలాగా కొన్ని సమస్యలు అయిందంట. కానీ ఆయన కాన్షియస్ ఉన్నాడంట మేడం. సో నేను కోరుకుందే ఇది నాకు జరుగుతుంది, దీన్ని నేను ఫేస్ చేస్తాను అన్న కాన్షియస్ లోపల ఉందంట. బట్ ఆయన నేను కోరుకుందే కదా, నేను దీన్ని ఎంతవరకు నేను తీసుకుంటాను, దాన్ని అవేర్నెస్ తోనే ఆయన అన్ని. చాలా మంది అవేర్నెస్ తప్పుతారు. కరెక్ట్ మేడం. అక్కడికి వచ్చాక కాస్త ప్రపంచంలోకి మైండ్ వెళ్ళిపోతుంది. సో ఇలాగ చాలా కేసులు ఆయన మీద పడిపోవడం, అందులోనే లోపలికి వెళ్ళిపోవడం డీటెయిల్ గా. సో రకరకాల ఒక ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే ఆయన వ్యవసాయంలో కావచ్చు, ఒక ఇలాంటి పరునష్ట దావాల్లాగా ఇలాంటివి కేసులు ఇన్సిడెంట్స్ రావడం, ఇవంతా కూడా ఆయనకి బాగా లెసన్స్ అంటే ఆయనకి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నుంచి వస్తున్నప్పుడు ఇంకా మెల్లిగా ఆయన కోరుకున్న ఆ కష్టాలు క్లైమాక్స్కి వచ్చేసాయి. సో అలాగా రావడం అనేది ఆయన చాలా గొప్పగా చెప్పాడు. ఆయన అంటే ఎక్కువ ఒక రిగ్రెట్ఫుల్ తో ఏం చెప్పాల. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హావ్ రిసీవ్డ్ దీస్ మెనీ ట్రబుల్స్ అన్నట్టుగా చెప్పాడు, గొప్పగా చెప్పాడు ఆయన. అది చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. సో ఈ డిస్కషన్ మా ఇద్దరికి జరిగేటప్పుడు మేడం, మేము అక్కడ చుట్టుపక్కల జనాలు, ఆ జన సందోహం, ఆ హడావిడి ఏది కూడా మాకు అసలు లేదు, ఉన్నట్టే లేదు. మేమిద్దరం మా ప్రపంచం. ఆయన చెప్తున్నప్పుడు ఆయన హిమాలయకి వెళ్ళినట్టు నాకు హిమాలయాలు కనపడుతున్నాయి, ఆయన కష్టాలు అది అన్నప్పుడు కష్టాలు అని మొత్తం నేను విజువలైజ్ చేసుకుంటున్నా. సో కాసేపు ఇట్లా చూస్తే ఒక 10 మంది చుట్టూతా. సో వాళ్ళు వింటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు కూడా మా ఆరాలోకి వచ్చేస్తున్నారు. సో ఇవన్నీ విన్నప్పుడు నాకు ఇంకా అంటే వాళ్ళు కూడా ఒక రియలైజేషన్కి వస్తున్నారు అనమాట. సో మాకు వచ్చిన కష్టాలు ఏవైతే మేము విన్నా వీటిలో నుంచి మేము నేర్చుకోవాలి, అందులోనే డీటెయిల్గా వెళ్ళకూడదు అనేది వింటున్న వాళ్ళకి ఒక మెసేజ్ లాగా ఉండింది చాలా మందికి. వెరీ గుడ్. సో మేడం, మన ఒంగోలు బాలయ్య గారి అనుభవాలు అలాగా వింటున్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన ఏరు కోరుకొని శని మహాత్ముని అడిగి మరీ తెచ్చుకున్న కష్టాలు, ఆయన చెప్పినప్పుడు మేడం నాకు రీసెంట్ గా సార్ చెప్పిన కాన్సెప్ట్ గుర్తొచ్చింది మేడం. ప్రకృతి వ్యాలీలో ఎన్లైటైన్మెంట్ కి దారి ఏంటంటే కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఆ 3 ఉంటేనే మీరు యు విల్ ఎంటర్ ఇన్ టు ద ఎన్లైటైన్మెంట్ జోన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ 3 మళ్ళీ గుర్తొచ్చింది మేడం. ఇక కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఈ 3 మ్యాండేటరీ. వాటికి వెళ్ళాలి అంటే ఎన్లైటైన్మెంట్కి వెళ్ళాలి అంటే. సో ఆయన ఆ బాలయ్య గారు వేరుకోరి ఆయన అడిగి తీసుకోవడం అనేది అనిపించింది. ఓకే, ఈ ట్రావెలింగ్ టువర్డ్స్ టు ఎన్లైటైన్మెంట్ అని. సో ఆయన ఆ కష్టాలన్నీ కూడా ఒక దిష్టిగా చెప్పారు, ఇవి నేను పడ్డవి. బట్ చాలా కొన్ని రోజులు అలా బాధపడ్డా కూడా దాన్ని మళ్ళీ రియలైజ్ అయ్యాను నేను, వాటిని కూడా ఎలా ఫేస్ చేయాలని. సో అంతా కూడా ఒక చిన్న ఒక కొలిక్ వస్తున్నాయంట ఒక్కొక్కటి. అంటే వస్తున్నది చూస్తున్నాడు ఆయన, మన సాల్వ్ అయ్యేది కూడా చూస్తున్నాడు. అండ్ ఎక్కడ కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ అందులో లేదు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ అనిపించింది మేడం. ఏదో విషయంలో నా మీద పోలీస్ కేసు పెట్టారు, బట్ ఎక్కడ నా ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ కేసులో. అలా పెట్టారు, అది వచ్చింది, అనుభవించాను, మళ్ళీ కొన్నదా పోయింది. అది వచ్చింది నా ఇన్వాల్వ్మెంట్ లేదు, పోయింది కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేదు. సో అలాగా గోత్రు అయ్యి ఈ అనుభవాలు కూడా తీసుకున్నాను. తీసుకొని ఒకనొక పీరియడ్ అంట మేడం,
ఆయన పడుకొని ఉన్నారంట. పడుకొని ఉన్నప్పుడు ఆయన ఒప్పుకున్న ఆయన ఒక 2 మాస్టర్స్ కనబడారంట. యమధర్మరాజు, హనుమంతుడు, సాయిబాబా అని ఇప్పుడు సాయిబాబా, హనుమంతుడు, సాయిబాబా అండ్ యమధర్మరాజు ఇద్దరు ఫిజికల్గా వచ్చారంట మేడం. ఆయనకి ఆ తపస్సాధన ద్వారా ఆయనకు అది రెగ్యులర్గా జరిగే అలవాటు జరుగుతుంటుంది అట్లా. అలాగా మాస్టర్స్ కనబడడం అనేది వచ్చినప్పుడు ఆయన సార్ మీ డేట్ వచ్చేసింది, సో మీరు బాడీ వేకేట్ చేసిన టైం వచ్చేసింది, మీరు ఇంకా బాడీ వేకేట్ చేసి ఇంకా నాతో పాటు రావచ్చు అని చెప్పి చెప్పారంట ఆయన. ఎవరు? యమధర్మరాజు. చెప్పినప్పుడు ఆయన లేదు నేను ఉండాలనుకుంటున్నాను, ఇక్కడ ఉండాలనుకుంటున్నాను, నేను రాలేను అని చెప్పి చెప్పారండి ఆయన. నేను రాను అని చెప్పి చెప్పారండి. ఇంకా కాస్త ముందుకెళ్ళి రాను అని చెప్పడం. అట్ సేమ్ టైం ఆయనేమో ఈజ్ కన్విన్సింగ్, లేదు ఇది మీరు రాసి పెట్టుకున్న మీరు డిజైనే ఇది, సో ఇప్పటి వరకే అని చెప్పేసి ఆయన మొత్తం చూపించమంతా జరుగుతుందంట. ఎంత కూడా ఫిజికల్గా అంట మేడం, ఫిజికలైజ్తో వాళ్ళు ఇట్స్ నాట్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్, డ్రీమ్ కూడా కాదు ఇది. సో ఉన్నప్పుడు ఆయన సో నేనే డిజైన్ చేసుకొచ్చాను కదా, నా డిజైన్ నేనే మార్చుకుంటానని చెప్పి చెప్పారంట ఆయనతో. చెప్పినప్పుడు దెన్ ఈజ్ కన్విన్స్డ్. అప్పటి వరకు అంటే ఆ ఒక నాలెడ్జ్ అనేది ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. అంటే నా డిజైన్ నేను మార్చుకోవచ్చు అన్న ఒక ఆ నాలెడ్జ్ ఈయనకుంది. సో అప్పుడైనా సాయిబాబా కూడా ఈ యాజ్ దట్ నాలెడ్జ్ అప్పటి వరకు ఆయన కూడా చూస్తూ ఉన్నాడంట. చూస్తున్నప్పుడు ఈయన నాలెడ్జ్ ఉంది, సో మీరు చెప్పినా కూడా ఏం జరగదు, సో ఈ కెన్ రీరైట్ కంప్లీట్గా డెస్టినీ అని చెప్పేసి అనుకొని అక్కడితో ఇంకా సంభాషణ అయిపోవడం, ఇట్స్ యువర్ విష్ అని చెప్పేసి వెళ్ళిపోయారట. సో ఇది సార్ కూడా చాలా మన మెడిటేషన్ ప్రోగ్రామ్స్ చాలా చోట్ల చెప్పించారంట మేడం. యముడిని ఎదిరించిన బాలయ్య గారు అని చెప్పేసి మన పిఎంసిలో ఎక్స్పీరియన్స్ టైటిల్ కూడా అంట ఇది. సో దాని ద్వారా ఆయన ఇచ్చిన సందేశం మేడం. దీన్ని ఇన్సిడెంట్ చెప్పి ఇన్సిడెంట్ నుంచి ఆయన ఆ జిస్ట్ని ఎక్స్పీరియన్స్గా చెప్పారనమాట. అంటే మనందరం కూడా మనం వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అండ్ వీ కెన్ రైట్ అవర్ ఓన్ లైఫ్ అనే ఒక నాలెడ్జ్ మనకందరికి కూడా పత్రిసారి ఇస్తున్నారు. దాన్ని మనం తెలుసుకోవాలి ఇంకా డీటెయిల్డ్గా. మనకు ఒక అపూర్ణత్వం మనకు అంశాత్మక ఒక ఆ పవర్ ఇచ్చింది. సో ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్. సో నీ జర్నీ నీదే అనే ఒక మనకు ఒక అవేర్నెస్ అనేది, ఆ నాలెడ్జ్ అనేది మనకు ఉన్నప్పుడు మనము వీ కెన్ డూ ఎనీథింగ్ అనేది ఆయన ఆ డిస్కషన్లో ఒక కంక్లూజన్ ఇచ్చారు మేడం. కంక్లూజన్ ఇచ్చేసి ఇంకేంటంటే సో ఈ వాంట్స్ టు లివ్. ఎప్పుడైతే సారు 2095 వరకు మనం ఉండాలని చెప్పడం, తర్వాత 1000 years వరకు రీసెంట్గా చెప్పడం. సో వీటన్నిటితో ఉన్నప్పుడు మనము ఏ యొక్క ప్రణాళికతో వచ్చి ఇన్ని సంవత్సరాలు మనం అనుకొని వచ్చామో, సో దాన్ని మనం రీరైట్, దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ యొక్క పవర్ మనకు ఉంది. అంటే ఒకటి ఏంటంటే మనం దాన్ని బలంగా అనుకోవాలి, బలంగా సంకల్పం పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ ప్రాక్టీస్ లో ఉండాలి. ఆ ధ్యాన సాధన, ఆ సాధనలో పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోతూ ఉండాలి. అది లేకుండా ఊరికే లేజీగా కూర్చుకొని నేను 1000 years బతుకుతానంటే కుదరదు. అవును మేడం, అంతే కదా. కరెక్ట్ మేడం. దానికి ఈక్వల్ గా ఇప్పుడు మేము ఫస్ట్ మనం రవీంద్ర ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు, సో ఆ ఈవెంట్ అంత పెద్ద గ్రాండ్ చేయాలని విజన్ ఉంది, అట్ సేమ్ టైం ఆ వర్క్ కూడా ఉంది. అది వర్క్ లేకపోతే విజన్ వేస్ట్. కరెక్ట్. ఇది రెండు కలిసినాయి. ఇందాక మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్ మేడం. అంటే ఓన్లీ
విజన్ ఉంటే ఒక థాట్ ఉంటే లాభం లేదు. రెండు ఉండాలి, దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలి, సాధన చేయాలి, దెన్ అది వర్క్ అవుతుంది. ఆయన 19 years నుంచి సాధన చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ 80+ మేడం, ఆయన 80+ years. ఇప్పటికైనా అంతే సాధన, ఎంత సిన్సియర్ గా చేస్తున్నారు. దెన్ అన్ని సంవత్సరాలుగా అంటే మోర్ దెన్ ఒక 60 years అని చెప్పొచ్చు. అంతే కదా, 60 years 60 ఏళ్ల సాధన ఆయనది. 60 ఏళ్ల సాధన, అది ఎంతో సిన్సియర్ గా. నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని ఒక పక్క ఒక ఏమంటారంటే 19 years నుంచి చేస్తున్నారంటే అప్పటికి ఇంకా పత్రికల్ని కలవలే. కలవక ముందటి నుంచి ఈ యొక్క సాధన ఉంది ఆయనకి. ఇది ఇంకా బలపడింది, ఇప్పుడు ఇంకా బలపడింది. అవును, సారు కూడా ఆయన అనుభవం విని చాలా చోట్ల చాలా ప్రోగ్రామ్స్ కి తీసుకెళ్ళడం, మీరు ఇంకా దీని గురించి బాగా చెప్పాలి, ఇంకా ధ్యానం చెప్పాలి చెప్పేసి మీరు ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేయండి అని చెప్పడం. సో సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారంట. మరి అంతే కదా, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. అంటే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు మనం ఎంత సాధన చెయ్యాలో, ఇప్పుడు ఇన్నాళ్ళు బతకాలి అంటే 1000 ఏళ్ళు బతకాలి అంటే మనం సాధన లేకుండా బతికేం లాభం? సాధన చేస్తూ బతకాలి, చెయ్యడానికి బతకాలి. అంతేనా? కరెక్ట్ మేడం. సాధన చెయ్యడానికి బతకాలి. మన సాధన ఈక్వల్ మన ఏజ్ అలా ఉండాలి. మన అంటే కరెక్ట్ మేడం. అది అంటే ఆ సాధనే మనకి ఏజ్ అది. ఇప్పుడు ఏ సాధన లేకుండా నేను ఇన్నేళ్లు బతకాలి అనుకోవడం వేస్ట్. సాధన ఇంకా చెయ్యాలి అనుకొని ఇంకా నాకు లైఫ్ కావాలి అని అడుగుతున్నాడు ఆయన యమధర్మరాజుని. అవును, నేను ఇంకా ఎంటర్టైన్మెంట్ కి ఇంకా చేరుకోలేదు, ఇంకా చేరుకోవాలి, దానికోసం అడిగాడు ఆయన. దానికోసం నేను డిజైన్ మార్చుకుంటున్నాను. అంటే ఆ విష్ అనేది యూనివర్సల్ కి సిన్సియారిటీని ఒప్పుకున్నాడు ఆ యముడు. అర్థమైందా? ఆ లోపలికి చూస్తాడు కదా యమధర్మరాజు అనేవాడు, లోపలిది చూస్తాడు. వీడు ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నాడు, ఎంత సాధనకి కట్టుబడి ఉన్నాడు అనేది అప్పుడు ఒప్పుకుంటాడు. ఏదో యథాలాపంగా అడగలే ఆయన, నేను ఇంకా సాధన చేసుకోవాలి, నా సాధన కంప్లీట్ కాలేదు, నాకు ఇంకా లైఫ్ కావాలి. మనం ఎప్పుడో పురాణాల్లో వింటాం చూడు, మార్కండేయుడు తను యముడిని ఎదిరించాడని. మరి ఇప్పుడు అంటే ఇట్ ఈస్ ట్రూత్, అది కరెక్ట్ అన్నమాట. అప్పుడు కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్. మన యముడిని కూడా ఎదిరించగలిగే శక్తి మనం ఎప్పుడు వస్తుంది? మన సాధనలో పర్ఫెక్షన్ పొందుతూ ఉన్నప్పుడు, ఇంకా సాధన చెయ్యాలనే తాపత్రయం ఉన్నప్పుడు. వాళ్ళు ఖచ్చితంగా ఇన్నర్ చూస్తారు, ఆ మాస్టర్స్ ఆ ఇన్నరే చూస్తారు. ఇన్నర్ చూస్తే ఒప్పుకుంటారు, ఫ్రీ విల్ వదిలేస్తారు. ఒకవేళ ఫ్రీ విల్ ని వాడు మిస్యూజ్ చేశాడంటే వెంటనే ఎత్తుకుపోతాడు మళ్ళా. అవును, అది అంటే మన ఎక్స్టెన్షన్ లో ఎప్పుడు కూడా ఆ యూనివర్సల్ వర్క్ కి అటాచ్ ఉండాలి. మన ప్రామిస్ కూడా అక్కడేగా తీసుకున్నాం. యముడి దగ్గర ప్రామిస్ కూడా అందుకేగా తీసుకున్నాడు. నా సాధన కోసమే కదా అడిగాడు. నా సాధన చేసుకోవడానికి ఇంకా టైం కావాలి, నాకు ఇంకా లైఫ్ కావాలి అని అడిగాడు. ఎందుకంటే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడే మనం సాధన చేయాలి. ఆ తర్వాత సాధనకి లేదు, మళ్ళా ఇక్కడ పుట్టాల్సిందే, ఇది కర్మభూమి కాబట్టి. కనుక ఆయన అలా అడిగాడు. సో ఆయన యాప్ట్గా ఉంది, ఆ క్వశ్చన్ యాప్ట్గా ఉంది, ఆయన ఆన్సర్ యాప్ట్గా ఉంది. ధర్మరాజు, అందుకే ఆయన ధర్మరాజు. అసలు యముడు అంటే ఊరికే కాదు, ధర్మరాజు. ఆయన ధర్మం ఎక్కడుందో ఆయనకు తెలుస్తుంది. ధర్మంగా ఉన్నాడు వీడు, ఈయనకు టైం ఇవ్వాలి నేను. హీ నోస్ వేర్ టు లివ్ అండ్ వేర్ టు పుట్. అనవసరంగా వద్దు, అనవసరంగా ఎవరికి లైఫ్
అంత ఈజీగా ధర్మరాజు ఒప్పుకోడు, యమధర్మరాజు ఒప్పుకోడు. కరెక్ట్ మేడం. ఆ. ఆయన కన్విన్స్ అయ్యాడంటే ఎన్నో యాంగిల్ ఎన్నో యాంగిల్స్ లో చూస్తాడు. ఆయన ఫ్యూచర్ కూడా చూసేస్తాడేమో కూడా. వాళ్ళు ఇంకా ఆ స్టేజ్ లో ఉంటారు మేడం. ఆ స్టేజ్ లో ఉంటారు వాళ్ళు, అప్పుడే ఒప్పుకుంటారు వాళ్ళు. ఓకే. ఎప్పుడు కూడా ఫ్రీ విల్ ని మిస్యూజ్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు స్పేర్ చేయరు. వాళ్ళ వల్ల డ్యామేజ్ కానీ ఏమి ఉండదు. డ్యామేజ్ తప్ప వాళ్ళకే కాదు, అందరికీ డ్యామేజ్. సాధన చేసే వాళ్ళకు కూడా డ్యామేజే, ఇంక తక్కిన వాళ్ళకి నేను చెప్పేది, పక్కన ఉన్న వాళ్ళకి. కనుక వాళ్ళు సాధన పర్ఫెక్షన్ లో ఉంది కాబట్టే ఇంకా టైం తీసుకో. అంటే మనం కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూడు, మన గాడ్స్ కూడా మెచ్చుకుంటారు చూడు, నీ సాధన చూసి మెచ్చుకున్నాను అని చెప్పేసి ఎన్నో సినిమాల్లో కూడా మనం వినుంటాం. అలాగా ఆ వరం ఇచ్చాడు యముడు. ఇది ఆయన వచ్చి దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు మేడం. అంటే మీ ఇక్కడ నుంచి మీ చేసే వర్క్ ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ ఫ్యూచర్ తెలుసు కాబట్టి ఒక చిన్న కాషన్ లా కూడా అయి ఉండొచ్చు. మీ చెప్పిన యాంగిల్ చాలా బాగుంది మేడం. ఒప్పుకున్నారంటే ఎన్నో చూసి ఒప్పుకుంటారు. అన్నీ చూసే ఒప్పుకుంటారు. వాళ్ళే అంత ఈజీగా ఒప్పుకోరు, వదిలేసి వెళ్ళే రకాలు కాదు అవి. ఓకే. వాళ్ళ ఫ్యూచర్ చూస్తారు, వాళ్ళ ప్రజెంట్ చూసి వచ్చాడు, ఫ్యూచర్ చూసి వదిలేశాడు. ఆ ఫ్యూచర్ కి రెడీగా ఉన్నావా లేదా, ఇంకా ఆ ఫ్యూచర్ కి నువ్వు రెడీగా ఉన్నావా లేదా, వీడు రెడీగా ఉన్నాడు లేదా ఈ మనిషి, ఓకే, నిజంగా సిన్సియర్ గా మనసులో ఉందా లేదా ఇది చేయడానికి, ఇంతవరకు ఎంత చేశాడు, ఇవన్నీ చూసి వదిలేస్తారు. ఇప్పుడు ఒక మా మాస్టర్ వచ్చాడని చెప్పావు, నువ్వు సంసారంలో ఉండాలి అని, సంసారం బాధ్యతలన్నీ కూడా నిర్వర్తిస్తూ, తర్వాత ఆయన శనిదేవుణ్ణి ప్రార్థించాడు నా కష్టాలు ఇమ్మని, నువ్వు కష్టాలు ఇస్తే తప్ప నేను ఎదగనని. అంతే కదా, కష్టాలు ఉంటేనే కదా మనిషి ఎదుగుతాడు. కష్టాలు వచ్చేసరికి ఎందుకు మనుషులు బోర్లో ఏడుస్తుంటారు, ఎందుకు వస్తారు అలాగా, నాకెన్ని కష్టాలు ఉన్నాయి, నాకన్ని కష్టాలు ఉన్నాయని ఎందుకు ఏడుస్తారు? తెచ్చుకునే వాళ్ళే. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే తెచ్చుకునేది వాళ్ళే, కోరుకున్నది వాళ్ళే. అక్కడ ఉన్న సత్యం ఇక్కడ ఎందుకు లేదు? ఈయన చూడ ఎంత అవేర్నెస్ తోటి ఆ కష్టాలన్నీ కూడా నేనే తెచ్చుకున్నాను, నేనే అడిగి తెచ్చుకున్నాను అని చెప్పి తెచ్చుకున్నాడు. అవన్నీ కూడా పాస్ అయ్యాడు, ఆ పరీక్ష కూడా పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఈ యమధర్మరాజు వచ్చారు, నీ టైం అయిపోయింది ఇంకా రా అని. లేదు, నా సాధన ఇంకా ఉంది. ఎందుకంటే అప్పటిదాకా ఈ కష్టాలు భరించి వీటి నుంచి బయటికి రావడంతోనే అయిపోయింది. ఎక్కడ సాధన ఆపాడు? ఆ మాస్టర్ చెప్పాడు కదా నువ్వు సంసారంలో పడమని చెప్పినప్పుడు ఆ సాధన నుంచి పక్కకి వెళ్ళి సంసారంలో పడ్డాడు. సంసారంలో ఈ కష్టాలన్నీ అనుభవిస్తే తప్ప పండను అని తెలిసిపోయింది. ఈ పదం వాడాడు మేడం, గుర్తొచ్చింది. అంతా అయ్యాక నాకు ఒక పండిపోయాను, నేను ఒక పండులాగా తయారయ్యాను అని ఈ పదం వాడాడు, గుర్తొచ్చింది. సూపర్ మేడం. పండనా అని అర్థమైంది. అర్థమయ్యాక ఏమైపోతుంది, అప్పుడు యమధర్మరాజు వచ్చేసరికి ఇంకా పండిన పండు ఏంటి, ఇంకా తక్కిన వాళ్ళకి ఫలాలు ఇవ్వాలి కదా. తక్కిన వాళ్ళకి ఆయన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఇంకా ఆయన సాధన చేయాలి ఫస్ట్. ఎందుకంటే సాధన అక్కడ ఆగిపోయింది, ఆయన చేసే సాధన. కష్టాలన్నీ ఆయన ఎంటర్టైన్మెంట్ కి దారి. ఆయన పూర్వజన్మల కర్మలు కానీ లేకపోతే ఈ జన్మలో తాను కోరుకున్నవి కానీ మొత్తానికి ఓకే కర్మ బ్యాలెన్స్ కి యూజ్ అవుతుంది. ఎస్.
ఇప్పుడు ఒకటే చెప్తా చందు, ఇప్పుడు కోరుకున్నాడు ఆయన, నా కష్టాలు కావాలని కోరుకున్నాడు. ఆ మన శనిదేవుణ్ణి కోరుకోవడం కూడా ఆయన ప్లాన్ లో ఒక భాగమేమో అంతకు ముందు దాంట్లో. కరెక్ట్ మేడం, ఎస్ కరెక్ట్, ఎస్. ఎవరు కోరుకుంటారు చెప్పు కష్టాలు కావాలని? ఇప్పుడు సాధన చేశాడు, కొంతవరకు చేశాడు, ఇంతలో సంసారంలో పడిపోయాడు. అంటే ఎంత తీవ్రంగా ఉందో చూడు ఆయనకి సాధన చేయాలని. ఆయన ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేయడమే స్పిరిచువల్ గా సాధన చేస్తున్నాడు, కానీ అనుభవాల కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో అనుభవాల కష్టాలు ఉంటేనే ఎక్కువ అనుభవాలు. ఇప్పుడు శంకరాచార్యులు అలాగే కదా, నువ్వు సంసారంలో క్వశ్చన్ వేస్తే ఏమి ఆన్సర్ చేయలేకపోతే పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకొని బయటకు వస్తాడు మళ్ళీ. ఓకే ఓకే, నీకు అనుభవం లేదు దీంట్లో, నువ్వు ఆన్సర్ ఏం చేస్తావు క్వశ్చన్ వేస్తే? అందుకని చెప్పేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఓకే, పెళ్లి చేసుకొని భార్య కూడా చెప్తాడు, నేను నీ అనుభవం కోసమే నేను చేసుకుంటున్నాను ఇది, నేను నీతో ఉండను ఎప్పటికీ, నేను ఆల్రెడీ సన్యాసిని. అలాగా అనుభవం కోసం మనం కొన్ని ఈ సాంసారిక జీవితాలు జీవిస్తుంటారు, ఎవరైనా అంతే. అది మాస్టర్స్. ఇది బాగుంది మేడం. అంటే బిఫోర్ బికమింగ్ సంసారి మన ఒక రకంగా కొద్ది సాధన ఉంటే ఈ లైఫ్ అనేది చూసే విధానం వేరుగా ఉంటుంది. అంటే ఆయనకు వచ్చినా కూడా ఒక అవేర్ గా ఉండడం, ఓకే ఆ జ్ఞానం ఈ లైఫ్ స్పాన్ కి బాగా యూజ్ అవుతుంది, అంటే చూసే విధానం మారుతుంది, చూసే విధానం పర్సెప్షన్ మారుతుంది. ఆ మారిపోతేనే ఆయన గుర్తించగలడు, ఓహో ఇదంతా నేను తెచ్చుకున్నవి అవేర్ గా ఉండు, నేను తెచ్చుకున్నవి అవేర్ గా ఉండు. ఇందులో నుంచి ఏదో పాఠం ఉంది, పాఠం ఉంటుంది, ఆ జిస్ట్ని తీసుకోవడం అంతే, ఆ పాఠం తీసుకోవడం. దానికోసం ఈ డ్రామా. వావ్. ఈ డ్రామా అంతా ఆడిన తర్వాత అసలైన టైం అయిపోతుంది. ఈ డ్రామా చాలా మంది జీవితాల్లో ఇదే జరుగుతుంది. ఏది? ఈ డ్రామా అంతా నిజం అనుకుంటారు, ఈ డ్రామాని నిజం అనుకుంటారు, సత్యం అనుకుంటారు. మామూలుగా జనాలు చెప్తున్నా, ఈ మామూలుగా జనాలు ఏమనుకుంటారు, ఈ యొక్క డ్రామాని సత్యం అనుకొని జీవించేస్తూ ఉంటారు, మునుగుతుంటారు, తేలుతుంటారు, మునుగుతుంటారు, తేలుతుంటారు. ఈ లోపల వాడిపోయే టైం వస్తుంది, రాజు వచ్చేస్తాడు. ఈయన ఎలాగా, ఆయన ఇది సత్యము, ఇది సత్యము కాదు, ఇదంతా నేను క్రియేట్ చేసుకున్నదే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అని అవేర్నెస్ తోటి చేశాడు. కాబట్టి యమధర్మరాజు వచ్చినా కూడా నేను ఇంకా సాధన మొదలు పెట్టలే, నువ్వు అప్పుడే వచ్చేసావు, ఓకే నేను ఇంకా చేసేది చాలా ఉంది, అచీవ్ చేసేది చాలా ఉంది అనేసరికి అప్పుడు వదిలేసి వెళ్ళాడు. అంటే ఇంకా అక్కడి నుంచి ఆయన చేసే పని యూనివర్స్ కోసం. సో దెన్ ఈ గివ్ ద ఎక్సెప్షన్, రియలైజ్డ్. యమధర్మరాజు కూడా రియలైజ్డ్ అన్నమాట. ఈయన మాటల్లో ఎంత సత్యం ఉంది అనేది ఒక్కసారి కన్నట్టేసాడు పైకి, వేసి చూసి చాలా సత్యం ఉంది, గ్రాంటెడ్ లీవ్ గ్రాంటెడ్. అది సూపర్ మేడం, అనాలిసిస్ బాగుంది కదా, లెవెల్. భలే నచ్చింది నాకు ఇది, చాలా చాలా బాగుంది. అంటే కంప్లీట్ లైఫ్ స్పాన్ అంతా ఉంది మేడం, అందరికి కావాల్సిన మెసేజ్ కూడా ఉంది. అంటే బిఫోర్ సంసారి దే హావ్ టు బికమ్ ఒక రకంగా జ్ఞాని ఉండాలి, ఒక లెవెల్లో చదువుకోవాలి, అంటే నేర్చుకోవడం అన్నమాట పాఠాలు. ఆ నేర్చుకున్న పాఠాలు ఎగ్జామ్ రాయడం అనేది ఈ పీరియడ్ కష్టాల పీరియడ్, ఒక సంసారి అవ్వడం, ఇవంతా కూడా ఎగ్జామ్ అన్నమాట. ఎగ్జామ్ ఇది, నువ్వు పాస్ అవుతావా లేదా, అక్కడ చదువుకుందంతా ఎగ్జామ్ రాయాలి. థియరీ అనమాట ఇది, ప్రాక్టికల్ థియరీ. ఒక లైఫ్ డిజైన్ అంటే ఇలా ఉండాలి మేడం, ఇలా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. మన జీవితం చూసి అద్భుతంగా జీవించడానికి మెచ్చుకోవాలి, అట్లా ఉండాలి, అట్లా బతకాలి. అంతేగాని ఏదో బతికాం ఏదో పోయాం అంటే మన్నాడే ఎవరో అందరు మర్చిపోతారు. ఓకే, అందుకనే మేడం PSSM లో సార్ కూడా చెప్పడం 5 years దాటిందంటే ధ్యాన సాధనకి వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు.
యంగ్స్టర్స్ ఉన్నప్పుడు యా అంటే కంప్లీట్ ఆత్మజ్ఞానం అనేది స్టార్ట్ చేపించేస్తారు. సో వన్స్ దే గెట్ ఇన్ టు ద మ్యారీడ్ అండ్ ఒక యా సంసారం అయినప్పుడు డెఫినెట్గా ఆ నాలెడ్జ్ ఇక్కడ వీళ్ళకి ఇవ్వాలి. ఇవ్వాలి. డెఫినెట్గా వాళ్ళు దాన్ని ఆ. they see in a different ఏంటంటే perception. ఈ కష్టాలని వాళ్ళు గుర్తించగలిగే స్థితికి వస్తారు వాళ్ళు అప్పుడు. ఈ ప్రాబ్లమ్స్ ఐ క్రియేటెడ్, ఐ వాంటెడ్, దీస్ ఆర్ ద ఎగ్జామ్స్ ఐ వాంట్ టు ఫినిష్ Yeah. అనేది ఎప్పుడు తెలుసుకుంటారు? కొంత జ్ఞానం సంపాదిస్తే అంతవరకు. అండ్ హిమాలయాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా సంసారి కావాల్సింది అనేది ఒక మెసేజ్ ఉంది మేడం ఈ లైఫ్ లో. అది పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారమ్మా, అక్కడికి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ ఉండి గెలవండి అని. ఇక్కడ ఉండి గెలవాలి. నువ్వు గెలుచుకోవాలంటే ఇక్కడ ఉండి గెలవాలి. ఎక్కడో అడవిలో వెళ్ళావు అనుకో, ఎవరితో గెలుస్తావు? నీ దాన్ని ఏమంటే ప్రత్యర్థి అంటారే, ఎదుటి మనిషి ఎవరు ఉన్నారు? ఏముంది ఇంకా దాంట్లో ఛాలెంజెస్ ఏం లేవు. అది హిమాలయాస్ కి ఇప్పుడు మామూలుగా వెళ్ళేప్పుడు చాలా మంది ఉన్నారమ్మా మన దగ్గర కూడా, హిమాలయాస్ నుంచి వస్తారు, మళ్ళా యథాలాపంగా సంసారంలో పడిపోతున్నారు. అది మర్చిపోతున్నారు, ఆ సాధనని మర్చిపోతున్నారు. ఆ చేసిన సాధన 2-3 నేను చూశాను. నేను 30 ఏళ్ళు ఉన్నాను, 40 ఏళ్ళు ఉన్నానని చెప్తారు, కానీ ఇక్కడికి వచ్చాక సంసారాల్లో పడిపోతున్నారు. ఆ అవేర్నెస్ లేదు. నేను సాధన చేశాను, నేను ఇక్కడికి వచ్చాను, దీన్ని అనుభవించడానికి వచ్చాను, మళ్ళీ ఇవన్నీ దాటుకొని మళ్ళా నేను సాధనలోకి వెళ్ళాలి, మళ్ళీ సాధనలోకే వెళ్ళాలి. అర్థమైందా? అది ఆ అవేర్నెస్ పోగొట్టుకుంటున్నారు. అది ఉండకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళి సాధించిన సాధన అంతా నీ పెట్టుబడి. ఆ పెట్టుబడిని నువ్వు ఇక్కడ ప్రాక్టికల్ గా నువ్వు బిజినెస్ చేస్తున్నావు. ఇది బిజినెస్ చేస్తున్నావు నువ్వు. ఈ బిజినెస్ అయ్యాక ఫలాన్ని పొందేది మళ్ళా సాధన. మళ్ళీ సాధన చేయాలి కదా. అది ఆఫ్టర్ నెక్స్ట్ లెవెల్. అక్కడ సర్వీస్ మొదలవుతుంది. ఇంకా సాధన, దెన్ లేటర్ ఆన్ సర్వీస్. సో దీన్ని తెలుసుకున్నది చెప్పడం. ఇప్పుడు ఆయన బాలయ్య గారు మనకి ఎలా చెప్పేశారో అది చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. వాళ్ళ ట్రావెల్ లో వాళ్ళని చెక్ చేసుకునేటట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా రియల్లీ ఎవ్రీబడి షుడ్ నో. అది. అండ్ ఇంకోటి ఆయన లైఫ్ టైంని ఒక ఫిజికల్ బాడీస్ లాంగ్ టర్మ్గా ఉండాలి అన్నప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది మేడం. అంటే అనుకోవడం కాదు, దాని మీద సాధన చేయాలి. వాంట్ టు ఎక్స్టెండ్ యువర్ లైఫ్ ఇన్ అ ఫిజికల్ బాడీ, సో వీ హావ్ టు డూ లాట్ ఆఫ్ సాధన. ఊరికే ఒక 2095 వరకు సార్ చెప్పినట్టుగా మనం అనుకోవడమే కాకుండా దాని మీద సాధన చేయాలి. మన ప్రాజెక్ట్ ఎంత వరకు ఉంది అంటే రీసెంట్గా సార్ చెప్పిన 1000 years అవన్నీ కూడా మనం ఎంత సాధన చేస్తే మన శరీరం, మనసు. పత్రికారికి అంత వరకు ఉంది. అంటే ఇంత ప్రపంచాన్ని ధ్యానమయం చేయాలి, శాకాహారమయం చేయాలి, పిరమిడ్లమయం చేయాలి, 3 దీన్ని పెట్టుకొని ఆయన 1000 years అన్నారు. ఫస్ట్ 95కి అయిపోతుందేమో అనుకున్నారు, కాదు ఇంకా పొడిగించారు 1000 years అని. ఎందుకంటే ఇవన్నీ కొంచెం వర్క్ ఇంకా ఉంది. వర్క్ ఎప్పుడైతే ఉంది అనుకుంటారో మాస్టర్స్, దే విల్ నో హౌ లాంగ్ దే హ్యావ్ టు లివ్. దే నో హౌ లాంగ్ దే హ్యావ్ టు లివ్, హౌ హార్డ్ దే హ్యావ్ టు వర్క్. హార్డ్ వర్క్ కూడా దాని తగ్గట్టుగానే చేయాలి. ఇంకా హార్డ్ వర్క్ విషయంలో సారిగా అది ఎవరెస్ట్ మేడం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అలా చేయగలిగితే నువ్వు జీవించి ఉన్న కాలం చాలా అద్భుతంగా మనం ఇంకోళ్ళకి ఇవ్వగలం.
అంతేగాని there should be some meaning to extend our life. యా లైఫ్కి మీనింగ్ ఉండాలి. ఎదుట నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వడానికి ఒక మెసేజ్ ఉండాలి. మన లైఫ్ ఒక మెసేజ్ కావాలి. Yeah. దట్ అలాంటి క్వాలిటీ లైఫ్ సాధన ఉండాలి, క్వాలిటీ లైఫ్ ఉండాలి, క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉండాలి, క్వాలిటీ కష్టాలు ఉండాలి. క్వాలిటీ కష్టాలు ఉండాలి. నా మామూలు కాదు, మామూలు కష్టాలు కాదు, క్వాలిటీ కష్టాలు ఉండాలి. Yeah. నేను ఇప్పుడు ఫస్ట్ సాధన ఆయన చేసినది క్వాలిటీగా ఉంది, కష్టాలు క్వాలిటీగా ఉన్నాయి. మళ్ళా నెక్స్ట్ ఆయన యొక్క సంకల్పం కూడా క్వాలిటీగా ఉంది. Yes. అంటే ఇంకా సాధన చెయ్యాలి. నా టైం ఇప్పుడు నాకు ఇంత తొందరగా నువ్వు తీసుకెళ్ళొద్దు. And service, he wants to do service. Lot of service through this. సరే అని చెప్పారంట మేడం. సార్ నేను ఇంకా 80+ years ఉన్నాను, నేను ఇంకా సర్వీస్ ఏం చేయగలను అంటే, నేను కూడా అంతే వయసు ఉన్నాను, నేను కూడా సర్వీస్ చేస్తున్నా కదా అని చెప్పేసి ఆయన ఇట్లా పొడలో కుదారట. నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి. నేను చేస్తున్నప్పుడు నువ్వు చేయలేవా, నువ్వు కూడా చెయ్యి, అన్ని చోట్లకి వెళ్ళి ప్రచారం చెయ్యి అన్ని చెప్పినప్పుడు ఇంకా ఆయన అక్కడితో ఆయన చుట్టుపక్కల అన్ని చోట్లకి వెళ్ళడం, క్లాసులు తీసుకోవడం ఇవంతా జరుగుతూ ఉందంట కంప్లీట్గా. గుడ్. అండ్ కనిగిరి ట్రిప్లో అక్కడ శివరాత్రి దగ్గర ఆ ఉత్సవాల మొత్తంలో మేడం నాకు బాగా ఒక గుర్తుండిపోయే అనుభవం ఈయనది మేడం. అది కూడా మీరు చెప్పారు, ఒక పెద్ద నీకోసం వెతుకుతున్నాడు, వెళ్ళి కలువు అని చెప్పేసి. అది మీరు దగ్గర ఉండి పంపించినట్టుగా ఉంది ఆయన దగ్గర, విను అని చెప్పేసి. అండ్ ఆయన అనుభవం విన్నంతసేపు కూడా ఒక డిఫరెంట్ టైం జోన్లో ఉన్నట్టుగా ఉండేది కంప్లీట్గా. అండ్ రియలీ ఎంజాయ్డ్. అండ్ మీకు స్పెషల్ థ్యాంక్స్ మేడం, ఆయన పర్సన్ చేయించారు. గో అండ్ మీటింగ్ అని చెప్పేసి. He wants to meet you. He wants to see you. అది ఆయన కలుసుకోవడానికి కూడా స్వర్ణవంతమే ఈజ్ ద రీజన్. Is the reason. Yeah. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అబ్బాయిని కలవాలని అనుకోవడం ఆయన. అంటే ఆయన ఎంత డీప్ గా చూస్తున్నారో చూడు. ఏదో యథాలాపంగా కథలాగా వినలేదు. అర్థమైందా? అదే ఆ డెప్త్ లో ఉంది కాబట్టి ఆయన సాధన గాని ఆయన ప్రయాణం గాని అంత డెప్త్ లో ఉంది కాబట్టి ఏది చేసినా కూడా అంత బాగా చేయగలడు ఆయన. చాలా మంది చూస్తారు, చాలా మంది మనకి చెప్తూ ఉంటారు, ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది. చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ మెనీ పీపుల్ అండ్ ద సేమ్ టైం కనెక్టింగ్ మెనీ పీపుల్ మేడం. కనెక్టింగ్, ఎస్. అండ్ వాళ్ళ అనుభవాలను కూడా వినడం అనేది ఇట్స్ మేడం. సార్ సజ్జన సాంగత్యం గొప్ప టూల్ అంటే మేడం, వాళ్ళ అనుభవం విన్నప్పుడు ఒక యోగాత్మకత బుక్ చదివినట్టుగానే అంతే. వాళ్ళ లైఫ్ మొత్తం కరెక్ట్. మా ఈ స్వర్ణవంతమే ఒక గొప్ప సజ్జన సాంగత్యం మేడం. అదే నాకు అదే కావాలి. ఇదే సజ్జన సాంగత్యం, మన ఇద్దరి మధ్య జరిగేదే సజ్జన సాంగత్యం. ఒకళ్ళ జీవితం గురించి మనం ఇంతలా అనలైజ్ చేయడం చాలా రేర్ కదా. చాలా రేర్ మేడం. ఇది ఐ థింక్ ఇది ఈజ్ ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం ఇది, ఫస్ట్ లైఫ్. ఒక లైఫ్ ని గురించి, వాళ్ళ యొక్క ప్రణాళిక గురించి మనం ఎంత డీప్ గా కన్వర్స్ చేసుకోవడం, దాన్ని అనలైజ్ చేయడం, ఒక గురువు స్థితిలో ఉన్న జీవితాలనే మనం అనలైజ్ చేస్తాం. అలాంటిది ఒక PSM లో ఒక మాస్టర్, హీఈస్ ఆల్సో ఏ గురు, ఈక్వల్ టు అవర్ వి కెన్ సే గ్రాండ్ మాస్టర్. కనుక మనం ఇది జరగడం నాకు చాలా అద్భుతంగా అందుకని అనిపించింది. మన PSSM లో ఇలాంటి మాస్టర్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి మనకు గర్వంగా ఉంది. కరెక్ట్ మేడం. ఎస్, అది నిజంగా ఇంత డీటెయిల్డ్ గా దిస్ ఈస్ ద ఫస్ట్ టైం.
ఎవరి గురించి మనం అంత చేసుకోవాల్సిన అంతగా నాకెవరు అనిపించలే, బట్ ఉన్నారు, బట్ నాట్ అప్ టు దిస్ లెవెల్. కరెక్ట్. ఒక ఎపిసోడే ఎస్ ఒక డీటెయిల్ జరిగింది, యా అది కూడా మీకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి. అసలు నేను నీ దగ్గరికి పంపించినప్పుడు కూడా ఆయన లైఫ్ ఇది అని నాకు తెలియదు. హాల్లో ఒక కాసేపు మాట్లాడి ఉంటారు అంతే, 2 నిమిషాలు ఆ స్వర్ణామృతం గురించి చెప్పారు, విన్నాను, నేను చూడాలనుకున్నాను, నీ దగ్గర వెళ్ళమని చెప్పాను, అంతే బస్. యా మీరు చెప్పడం మేడం, ఇలాంటి మాస్టర్స్ మనకు రావడం అనేది గర్వకారణం మేడం. నాకు అనిపించే కోరిక ఏంటంటే ఇలాంటి మాస్టర్స్ మన పిఎస్ఎస్ఎంలో ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. వాళ్ళ జీవితాన్ని మనం ఇలా చెప్పుకోగలగాలి గర్వంగా. యా నాకు అది కోరిక. బాగుంది మేడం, ఫెంటాస్టిక్. ఆయన లైఫ్ స్పాన్ అంతా ఆ జిస్ట్ మొత్తం వచ్చేసింది. అది ఖచ్చితంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. అవును, అండ్ ఇట్ లుక్స్ సో సింపుల్. అవును, చాలా సింపుల్ గా ఉన్నాడు, చాలా సింపుల్ గా మాట్లాడతారు. వయసాయన ఆయన, వెరీ స్ట్రాంగ్. ఇట్ వెరీ స్ట్రాంగ్. లోపల ఇది స్ట్రాంగ్ గా ఉంది కదా, దాన్ని ఏమంటారు, ఆయన ప్రణాళిక స్ట్రాంగ్ గా ఉంది. ప్రణాళిక అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆ వర్డ్స్ స్ట్రాంగ్ గా వస్తాయి. ఆ మాటల్లో ఆ పదును అది స్ట్రాంగ్ ఉంది మేడం. అండ్ వెరీ హ్యాపీ టు మీట్ సచ్ మాస్టర్స్ మేడం. నిజంగా హిమాలయ మాస్టర్స్ అందరూ వాళ్ళ మొత్తం అన్ని ఆడితేరిపోయిన మాస్టర్స్ రావడం అనేది కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ మేడం. ఇలా ఉండాలి లైఫ్ అంటే, ఇలా ఉండాలి. ఛాలెంజ్. బాగుంది మేడం, చాలా చాలా డిఫరెంట్ గా జరిగింది ఈరోజు స్వర్ణామృతం కదా. ఒక మాస్టర్ గురించి, వాళ్ళ అనుభవాల గురించి, దాన్ని మీరు అనలైజ్ చేసే తీరు ఒక నెక్స్ట్ లెవెల్, దాని ఒక జిస్ట్ అంతా కూడా. అండ్ బాగుంది మేడం. మీతో పాటు ఈ ట్రిప్ లో డే 1 ఇది. డే వన్ చూడు, 1 డేలోనే ఇంత వచ్చింది. యా. సో డే 2 నెక్స్ట్ ఎపిసోడ్ కి వేద్దాం మేడం, ఇంకాస్త డీటెయిల్గా వెళ్దాం డే 2 విశేషాలన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతంలో కనిగిరిలో శివరాత్రి ఉత్సవాల్లో జరిగిన ఒక అద్భుతమైన మాస్టర్ బాలయ్య గారు, వారి యొక్క అనుభవం ఈరోజు ఈ స్వర్ణామృతంలో చర్చించుకోవడం, ఆయన యొక్క జీవిత సారాంశం, ఆ అనుభవాలు ఎంతగా గొప్పగా ఉండిందో ఇప్పటివరకు చూసిన ఒక జరిగిన సంభాషణ ఒక గొప్ప ఉదాహరణ. సో ఇలాంటి మాస్టర్స్ మన పిఎస్ఎస్ఎంలోకి రావడం, వారి అనుభవాలు వినడం అనేది పత్రి సార్ మనందరికీ కలిగించిన ఒక గొప్ప అవకాశం. సో ఇలాంటి మాస్టర్స్ ఎంతో సేవతో కూడిన ఒక అనుభవాలు ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ పత్రి మేడం గారితో ఈ యొక్క ట్రిప్లో, ఈ యొక్క కనిగిరి శివరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకోవడం అనేది నాకు ఒక లభించిన గొప్ప అవకాశం. సో ఇవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, డే 2 విశేషాలు, చీమకుర్తిలో జరిగిన ఒక అత్యద్భుతమైన ఉత్సవం, ఆది దంపతులకు ఆత్మీయ సత్కారం అనే ఒక గొప్ప ఈవెంట్ జరిగింది. సో ఆ యొక్క విశేషాలు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకెన్నో అద్భుతాలు, ఒక అనుభవాలు కూడిన అంశాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో టిల్ దెన్ watch Pyramid Meditation channel, and now we are signing off, Patri Madam and myself Chandu from Pyramid Valley International. Thank you.